ప్రభాకర్ గారు, మురళీధర్ గౌడ్ గారు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, గోదావరి గారు, ఓఎస్ రెడ్డి గారు, మన యొక్క ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి మల్కా కొమరయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరుమల్లారు, మీకు అందరికీ తెలుసు ఈ నెల 27వ తేదీ అంటే సరిగ్గా ఇంకొక 4-5 రోజుల మధ్యలో ఉంది. శివరాత్రి మరుసటి రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా హైదరాబాద్ నగరము వదిలిపెడితే తెలంగాణ యావత్తులోని 80 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉమ్మడి మహబూబ్ నగర్ హైదరాబాద్ వదిలిపెడితే అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి, 1 పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవి 3 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికలు అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో తెలంగాణ మరి ఏ రకంగా ముందుకెళ్లాలో, ఏ రకంగా అభివృద్ధి చెందాలో ప్రజలు ఆలోచన చేసి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరము చూశాము, 10 సంవత్సరాల పాటు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ చేసిందో మనం చూశాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి, పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇంకా కుదుట పడలా, ఇంకా గాడిన పడలా, ఇంకా ఇబ్బందుల్లో ఉంది. ఎంతో ఆశతో ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు పట్టం కడితే ఆయన తెలంగాణ ప్రజలను తన కుటుంబానికి తాకట్టు పెట్టాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబానికి తాకట్టు పెట్టాడు. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 14 నెలల్లో రేవంత్ రెడ్డి తెలంగాణను రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టాడు. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి 14 నెలలలో రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలో రాహుల్ గాంధీ ట్యాక్సీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్ పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక రకాలుగా, అది బిల్డర్స్ కానీ, వ్యాపారస్తులు కానీ, కంపెనీలు కానీ, అన్ని రకాలుగా బెదిరింపులు, ఒత్తిడిలు, అక్రమ కేసులు, ప్రభుత్వం తరఫున ఇబ్బందులు పెట్టి ఈరోజు నోటీసులు ఇచ్చి వసూళ్లు చేస్తున్న విషయము ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అనేక రకాలుగా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టడం లేదు. ఆ రోజు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ చాలా 2014లో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము, ధనిక రాష్ట్రము. మనకు వస్తున్నటువంటి ఖర్చు, మనకు వస్తున్నటువంటి ఆదాయం చూస్తే మనకు ఆదాయం ఎక్కువ, ఖర్చు ఎక్కువ ఉండేది. అటువంటి తెలంగాణ రాష్ట్రము
ఈ 11 సంవత్సరాలలో పూర్తిగా అప్పుల రాష్ట్రంగా మారింది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి పుట్టినటువంటి పసి బిడ్డ పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరి తల మీద కూడా ఈరోజు కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి అప్పులు చేశారు. సుమారు 9 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పులు చేస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అప్పుల యొక్క మాయ పెరిగిపోతా ఉంది. ఉదయం లేస్తే సాయంకాలం వరకు రేవంత్ రెడ్డి ఏ రకంగా అప్పు చేయవచ్చు, ఎవరి దగ్గర అప్పు తేవచ్చు, ఏ భూమి అమ్మవచ్చు ఆయన చేస్తున్నాడు. రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వ భూములన్నిటిని కూడా అమ్మాలని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో భూములు ఉండవు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కనిపించవు. ఎందుకంటే అన్నిటిని కూడా అమ్మడం కోసం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. సాగునీటి ప్రాజెక్టులు పేరు మీద కేసీఆర్ దోపిడీ చేస్తే ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడేసిన గొంగుడు అక్కడ ఉంది. ఈరోజు రాష్ట్రంలో మనమందరం కూడా జాగ్రత్త పడకపోతే, తెలంగాణను రక్షించుకోకపోతే భవిష్యత్తు తరాలు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనలా క్షమించరు. ఈరోజు ఈ యొక్క వాస్తవ పరిస్థితిని తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా మరి అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు ఏవి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఏ వర్గాన్ని కూడా వదలలేదు. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, రైతులకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు, మహిళలకు, సామాజిక వర్గ వివిధ కుల సంఘాలకు అందరికీ హామీలు ఇచ్చాడు. కానీ ఏ ఒక్క హామీ కూడా ఈ 14 నెలలుగా అమలు చేయలేదు. ఎప్పుడు చేస్తాడో కూడా చెప్పే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు వాళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా అమలయ్యే పరిస్థితి లేదు. మాటలు మాత్రము ఎగిరెగిరి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు కేటీఆర్ ఎట్లా మాట్లాడాడో, కేసీఆర్ ఎట్లా మాట్లాడాడో, నేనేం తక్కువ తిన్నానని ఈయన కూడా వాళ్ళలాగానే ఎగిరెగిరి మాట్లాడతాడు. వీళ్ళ మాటలు కోటలు దాటాయి, కానీ పనులు మాత్రము ప్రజల మధ్యలో రాలేదు. ఆ రోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి కేసీఆర్ కూడా హామీ ఇచ్చాడు. 10 సంవత్సరాలు ఆయన హామీ ఇవాళ అమలు చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చాడు. ఈయన కూడా 4,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. కానీ అమలు చేయలేదు. ఎప్పుడు చేస్తాడు కూడా చెప్పలేదు. 24 డిసెంబర్ లోపల, అంటే 2024 డిసెంబర్ లోపల ఉద్యోగాలన్నిటిని కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పాడు. షెడ్యూల్ ఇచ్చాడు. ఏ నెలలో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తానో పేపర్ ప్రకటన ద్వారా, జాబ్ క్యాలెండర్ విడుదల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. 12 నెలలు అయిపోయినాయి. 2024 వెళ్ళిపోయింది. 25 మరి ఈరోజు మనము ఫిబ్రవరిలో ఉన్నాము. కానీ ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. కొత్త ఉద్యోగాలు దేవుడేరుగా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి డిఏలు దిక్కులేదు, కరువు బత్యం దిక్కులేదు. ఎవరైనా ఉద్యోగి రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేనటువంటి
అసమర్థత ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అనేక సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ రోజున బెనిఫిట్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అసమర్థత కారణంగా ఈ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ యొక్క మరి అవినీతి కారణంగా ఈ అప్పుల పాలైపోయింది. ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఈరోజు గ్రామాలలో రోడ్ల రిపేరింగ్ లేదు, గ్రామాలలో కొత్త స్కూల్ భవనాల నిర్మాణం లేదు, గ్రామాలలో రైతులకు సహకారం అందడం లేదు. రైతులకు ఇస్తానన్నటువంటి ఎకరానికి 15,000 ఎక్కడ పోయినాయో తెలియదు. కౌలు రైతులకు ఇస్తానన్నటువంటి పైసలు ఎక్కడ పోయినాయో తెలియదు. రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయో తెలియదు. దళిత కుటుంబానికి ఇస్తానన్నటువంటి 12 లక్షల రూపాయలు కనిపించడం లేదు. ఏ ఒక్క కుటుంబానికి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు అని చెప్పారు. ఒక్క కుటుంబానికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. రేషన్ కార్డులు కొత్త ఇస్తామని చెప్పి ఇంకా ఆశ పెడతా ఉన్నారు. మహిళలకు ప్రతి నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. కానీ ఒక్క మహిళకు కూడా ఇంతవరకు అందలేదు. ఈ రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం చెందింది. మరో దిక్కు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 10 సంవత్సరాలలో అనేక రకాలుగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము 12 లక్షల కోట్ల కుంభకోణాలు చేసి, అది 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ, అది బొగ్గు కుంభకోణం కానీ, కామన్వెల్త్ గేమ్ కుంభకోణం కానీ, ఆ రకంగా 12 లక్షల కోట్లు దోపిడీ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే చెప్తా ఉన్నారు. మన్మోహన్ సింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మోడీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము ఈరోజు గుండెల మీద చేయి పెట్టుకొని చెప్తా ఉన్నాము. మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతమైనటువంటి పాలన నరేంద్ర మోడీ గారి దేశానికి అందించాడు. మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి పార్టీలో, సంస్థలో, పత్రికలో, ఛానల్స్ ఎవ్వరు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఆరోపణ కూడా చేయడానికి ఆస్కారం లేకుండా ఒక నీతివంతమైనటువంటి పాలన భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు లేకముందు ఈ దేశంలో పాకిస్తాన్ ISI యొక్క ఉగ్రవాద కార్యక్రమాలు జరిగేది. ఎక్కడ చూసినా కూడా మరి బాంబు పేలుళ్లు, AK-47లు, RDXలు, పాకిస్తాన్ ISI ఏజెంట్ల యొక్క కార్యక్రమాలు కొనసాగాయి. నేను ఈరోజు ధైర్యంగా మనవి చేస్తా ఉన్నాను, దేశంలో ఎక్కడ కూడా ఈరోజు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద కార్యక్రమాలు భారతదేశంలో జరగడం లేదు. నరేంద్ర మోడీ గారు ఉక్కు పాదంతో ఈ దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు అణిచివేసి దేశానికి రక్షణ కల్పించాడు. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద కార్యక్రమాలు ఈరోజు భారతదేశంలో కాదు, వాళ్ళ దేశంలోనూ జరుగుతూ ఉన్నాయి. రోజు 100 మంది బాంబు పేలులతో పాకిస్తాన్ అట్టుడికిపోతుంది. పాకిస్తాన్ అయితే భారతదేశాన్ని మరి అతలం చేయాలనుకుందో, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనుకుంటుందో ఆ పాకిస్తానే ఈరోజు ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా, ఆర్థిక సంక్షోభం కారణంగా,
నిరుద్యోగం పెరిగిన కారణంగా ఈరోజు పాకిస్తానే ప్రతిరోజు అల్లకల్లోలం అవుతుంది. ప్రపంచ దేశాల ముందు చిప్పబట్టుకొని ఈరోజు పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితికి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ తీసుకొచ్చాడని మనం చేస్తా ఉన్నాం. అది నరేంద్ర మోడీ గారి పరిపాలన. అది రోడ్లు తీసుకున్నా, వ్యవసాయ రంగం తీసుకున్నా, మహిళలు తీసుకున్నా, టెక్నాలజీ తీసుకున్నా, డిజిటల్ ట్రాన్సాక్షన్ తీసుకున్నా, సెల్ ఫోన్లు తీసుకున్నా, ఎయిర్పోర్ట్లు తీసుకున్నా, రైల్వేలు తీసుకున్నా, పోర్టులు తీసుకున్నా, జాతీయ రహదారులు తీసుకున్నా, కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం తీసుకున్నా, రైల్వే స్టేషన్ల ఎలక్ట్రిఫికేషన్ తీసుకున్నా, ఈరోజు అన్ని రంగాలలో కూడా ప్రపంచంతో సహా పోటీ పడే విధంగా నరేంద్ర మోడీ గారి హయాంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మనం చేస్తున్నాం. అంతేందుకు ఇదే మెదక్లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మెదక్ రైల్వే స్టేషన్ ను పూర్తి చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇదే కొమరల్లిలో ఎవరు అడగలే, నరేంద్ర మోడీ గారే స్వయంగా నిర్ణయించి కొమరవెల్లిలో రైల్వే స్టేషన్ కు భూమి పూజ చేశాము. ఆ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొమరవెల్లిలో ఈ సంవత్సరం ఎండింగ్ లోపల అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ యొక్క మల్లన్న స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా అక్కడ రైల్వే ఆగొచ్చు. ఆ రకంగా భారతదేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన యొక్క లింగంపల్లి రైల్వే స్టేషన్, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మన చర్లపల్లి రైల్వే స్టేషన్, మన నాంపల్లి రైల్వే స్టేషన్, ఆ రకంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్, అన్ని రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరించేటువంటి కార్యక్రమం ఒక తెలంగాణలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు, మోడీ తెలంగాణకి ఏమిచ్చాడో, ఏమి ఇవ్వలేదో ధైర్యం ఉంటే చెప్పాల్సిన కోరుతాను. రైల్వేలు అత్యంత అభివృద్ధి చేశాము. జాతీయ రహదారులు తెలంగాణలో 33 జిల్లాలుంటే 32 జిల్లాలతో జాతీయ రహదారులతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనుసంధానం చేసిందని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని రకాలుగా తెలంగాణ రైతాంగం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రామగుండంలో యూరియా పరిశ్రమకు ఆయననే శంకుస్థాపన చేశాడు. మోడీ గారు స్వయంగా వచ్చి ఫ్యాక్టరీ కట్టిన తర్వాత యూరియా ఉత్పత్తి కూడా నరేంద్ర మోడీ గారే స్వయంగా వచ్చి యూరియా ఉత్పత్తిని కూడా తెలంగాణ రైతులకు అంకితం చేసే విధంగా ఆ పరిశ్రమను ప్రారంభించారు. ఇదే రామగుండంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి 4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు వారే శంకుస్థాపన చేశారు. ఇప్పటికే మరి సుమారు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మరొక 2 ప్లాంట్లు వచ్చేటువంటి 4-5 నెలలలో మరో 2 ప్లాంట్లు ప్రారంభం కానున్నాయి. అదే వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కోసం నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశాడు. శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సంవత్సరం ఎండింగ్ లోపల లేకపోతే 26 జనవరి లోపల అక్కడ కోచ్లు కూడా, రైల్వే ఇంజన్లు కూడా, వ్యాగన్లు కూడా వరంగల్లో తయారయ్యే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అంతేకాదు అదే వరంగల్లో సమ్మక్క సారక్క దేవాలయం పక్కన సమ్మక్క సారక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గిరిజన బిడ్డల కోసము కేంద్ర ప్రభుత్వము ట్రైబల్ యూనివర్సిటీ సమ్మక్క సారక్క అని పేరు పెట్టి ట్రైబల్ యూనివర్సిటీకి నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేయబోతున్నారు. రేపు మాపో అక్కడ ఇంకా రాష్ట్ర ప్రభుత్వము భూమి పూర్తిగా ఇచ్చిన తర్వాత సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము
1000 కోట్ల రూపాయలు కేటాయించింది. దాని భూమి పూజ కూడా చేయబోతున్నామని మనం చేస్తా ఉన్నాం. ఇదే వరంగల్ వెళ్లే దారిలో భువనగిరి కంటే ముందు, యాదాద్రి కంటే ముందు బీబీ నగర్ లో ఎయిమ్స్ మెడికల్ కాలేజీ పెట్టాము, ఎయిమ్స్ హాస్పిటల్ పెట్టాము. 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ హాస్పిటల్ కూడా అత్యంత వైభవంగా ఈరోజు నిర్మాణం జరుగుతుంది. మెడికల్ కాలేజ్ ఇప్పుడే తరగతులు ప్రారంభమై 3 సంవత్సరాలైంది. సనత్ నగర్ లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు, ఏ రంగంలో తీసుకున్నా తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అండగా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి నెలకు 5 కేజీల బియ్యం చొప్పున తెలంగాణలో తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి అందిస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనం చేస్తాం. మేము బియ్యం ఇస్తా ఉన్నాము, కానీ బియ్యం ఇవ్వడానికి, రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా కేసీఆర్ కు మనసు రాలే 10 సంవత్సరాలు. ఇంకా రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులే ఉన్నాయి తప్ప తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క రేషన్ కార్డు కూడా కేసీఆర్ ఇవ్వలే. రేవంత్ రెడ్డి వచ్చి 14 నెలలైంది, ఇగో మాపు రేపంటూ ఇంతవరకు ఈయన కూడా రేషన్ కార్డులు ఇవ్వలే. వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తే వాళ్ళు కాగితం మీద రేషన్ కార్డు ఇస్తారు, కానీ దాని మీద బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అది కూడా వీళ్లకు మనసు రావడం లేదు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వంట గ్యాస్ కనెక్షన్ లేనటువంటి, గ్యాస్ సిలిండర్ లేనటువంటి ఇల్లు ఉండొద్దని చెప్పి తెలంగాణలో కూడా ప్రతి ఇంటికి తిరిగి ఇంటింటికి తిరిగి గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకముందు వంట గ్యాస్ కనెక్షన్ కావాలంటే 5 సంవత్సరాలు బుకింగ్ చేసుకుని ఆగాల్సింది. ఈరోజు ఇప్పుడు కావాలంటే 5 నిమిషాల లోపల ప్రతి కుటుంబానికి కూడా వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదంటే మోడీ ప్రభుత్వం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొదుపు సంఘాలకు కూడా 20 లక్షల వరకు కూడా ఈరోజు మరి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తా ఉన్నామన్న విషయాన్ని సందర్భంగా మనం ప్రతి పొదుపు సంఘానికి 20 లక్షల రూపాయల వరకు ఇస్తాం. ప్రతి రైతుకు ప్రధానమంత్రి ఈరోజు కిసాన్ సన్మాన్ నిధి పేరుతో పేద రైతులందరికీ కూడా సన్నకారు, చిన్నకారు అన్ని వర్గాల రైతులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు తప్ప మిగతా రైతులందరూ కూడా ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో టంచన్గా మోడీ పైసలు జమ చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ప్రతి రైతుకు మోడీ పైసలు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచమంతా కూడా ఎరువుల ధరలు పెరిగాయి. ఎరువుల ధరలు పెరగనటువంటి దేశం ఏదంటే ఒక్క భారతదేశమని మనం చేస్తా ఉన్నాం. ఒక్క భారతదేశమే. అది యూరియా గాని, డిఏపి గాని కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఆదుకోవడం కోసం ఈరోజు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుంది. డ్రోన్స్ ఏర్పాటు చేస్తా ఉంది, ఫెర్టిలైజర్ అందుబాటులో తీసుకొచ్చింది. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ హయాంలో నరేంద్ర మోడీ గారు రాకముందు కరెంటు కోతలు ఉండేది. కరెంట్ ఎప్పుడు వస్తుందా అని రైతులు, ప్రజలు ఎదురు చూసేవాళ్ళు. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కరెంటు కోతలు లేవు. కరెంటు కోతలు లేనటువంటి, కరెంటు కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాలలో ప్రజలకు చేసి చూపించాలని సందర్భంగా మనం చేస్తున్నాం. ఎరువులు కావాలన్నా గతంలో క్యూలో నిలబడాలి, బ్లాక్ మార్కెట్లో కొనాలి.
కానీ ఈరోజు ఏ రైతుకు ఏ ఎరువు కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా ఎరువులు రైతులకు అందుబాటులో వస్తా ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. యూరియా ఆ రోజు కాంగ్రెస్ హయాంలో బ్లాక్ మార్కెట్ అయ్యేది. ఆ బ్లాక్ మార్కెట్ నాపి ఆ యూరియా వేప పూత పూసి బ్లాక్ మార్కెట్ కోకుండా రైతుల పంట దిగుబడి పెంచే విధంగా ప్రతి యూరియా మీద వేప రంగుతో పూసినటువంటి యూరియాను ఈరోజు రైతులకు అందిస్తా ఉన్నాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా తెలంగాణ ప్రజలకు ఆదుకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మీకు తెలుసు, మన యొక్క ఉత్తర తెలంగాణకు సంబంధించి, మధ్య తెలంగాణకు సంబంధించి పసుపు పండిస్తాం. రైతులు పసుపు పండిస్తారు. పసుపు బోర్డు కావాలని నేను బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా 20-25 సంవత్సరాలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. కొంతమంది రైతులైతే యువకులుగా ఉన్నప్పుడు పసుపు బోర్డు వచ్చేంత వరకు మేము చెప్పులు వేసుకోమని చెప్పారు. అప్పటి నుంచి కూడా 20-25 ఏళ్ల నుంచి రైతులు ఆందోళన చేస్తే పసుపు బోర్డు రాలా. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ పసుపు రైతులను ఆదుకోవడం కోసం పసుపు బోర్డు పెట్టినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఆదాయపు పన్ను మినహాయింపు ఎంతుండేదంటే 2.5 లక్షల ఆదాయం వచ్చినటువంటి వాళ్లకు మాత్రమే ఆదాయం పన్ను మినహాయింపు ఉండేది. 2.5 లక్షలు. మొత్తం ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు 2.5 లక్షల ఆదాయం. అది బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న దుకాణాలు నడిపేటోళ్ళు కావచ్చు, చిన్న చిన్న షాప్స్ నడిపేటోళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్లో ఉద్యోగస్తులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, టీచర్స్ కావచ్చు. ఎంత ఉండేది ఆ రోజు? 2.5 లక్షలు. కానీ నరేంద్ర మోడీ గారు ఈరోజు 2.5 లక్షల ఆదాయం పన్ను మినహాయింపు నుంచి 12,70,000 వరకు కూడా ఆదాయం పన్ను మినహాయింపారు. మెదక్లో ఉన్నటువంటి షాప్ ఓనర్స్, మెదక్లో రోడ్ల మీద పెట్టుకునే దుకాణదారులు, చిన్న చిన్న కాంట్రాక్టు చేసే వాళ్ళు, ఉద్యోగస్తులు, ప్రైవేట్లో గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క పన్ను మినహాయింపు. 8 కోట్ల మంది పన్నులు కట్టే వాళ్ళు ఉంటే అందులో 7 కోట్ల మందికి ఈరోజు పన్ను మినహాయింపించి ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మనం చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా దేని మీద కూడా ట్యాక్స్ పెంచలే. అది రైల్వే టికెట్ల మీద కానీ, లేక ఈరోజు ఎరువుల మీద కానీ ఎక్కడ కూడా పెంచలేదు. పేద ప్రజల కోసం అనేక రకాల కార్యక్రమాలు. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ చేసి పేదవాళ్ళు దేశంలో తమకు నచ్చిన ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఇవన్నీ కొన్ని మన దగ్గరికి రావటం లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే ఆయుష్మాన్ భారత్. ఢిల్లీలో నిన్న రేఖా గుప్తా గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది, ఆమె నిన్న ప్రమాణ స్వీకారం చేసింది. ప్రమాణ స్వీకారం చేసినాక మొదటి తీర్మానం, మంత్రివర్గ తీర్మానం ఏంటి అంటే, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి పథకం ఏదైతే ఉన్నదో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని తీర్మానం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వము 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయల వైద్య సాయం రాకుండా అడ్డుకున్నాడు. నిన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కొత్త ముఖ్యమంత్రి చేయగానే మొదటి తీర్మానము ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని. మన రాష్ట్రంలో కూడా కేసీఆర్, ఆ తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం లేదు. ఇది అమలు రావాలి అంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ రాష్ట్రం కూడా లాభపడుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో మోడీ నాయకత్వంలో ఆ రాష్ట్రాలు అభ్యుదయ పథంలో ముందుకెళ్తా ఉన్నాయి. అవినీతికి తావులేదు, కుటుంబ పాలనకు తావులేదు, అక్రమాలకు తావులేదు. నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన ఇస్తున్నాం. కాబట్టి మహారాష్ట్రలో 3వసారి అధికారంలోకి వచ్చాము, మధ్యప్రదేశ్లో 4వసారి అధికారంలోకి వచ్చాము, గుజరాత్లో 6వసారి అధికారంలోకి వచ్చాము, గోవాలో 3వసారి అధికారంలోకి వచ్చాము. కారణము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు వస్తే నీతివంతంగా పనిచేస్తాము, సమర్థవంతంగా పనిచేస్తాము, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాము, పేదలకు సేవ చేసే లక్ష్యంగా పనిచేస్తాము. కానీ తెలంగాణలో ఇది ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఈ ప్రభుత్వాలు అభివృద్ధి దిశలో పనిచేయడం లేదు. కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నాడు, కానీ ఆయన మాత్రము తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబం చేసుకున్నాడు. తెలంగాణ బంగారు తెలంగాణ కాలే, కేసీఆర్ కుటుంబం మాత్రము బంగారు కుటుంబం అయింది. ఈయన మార్పన్నాడు రేవంత్ రెడ్డి, ప్రజాపాలన అన్నాడు, ప్రజాపాలన రాలేదు. కానీ మరి ఈరోజు రేవంత్ పాలన, రాహుల్ గాంధీ పాలన వచ్చింది. మార్పు ఇక్కడ రాలే. తెలంగాణ దోపిడీ, కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఈరోజు సోనియా గాంధీ కుటుంబము తెలంగాణను దోపిడీ చేస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే రేపు 27న జరగనున్నటువంటి ఎన్నికలు మరొక 2వ అడుగు పడాలి. మొదటి అడుగు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు వేశారు, 8 సీట్లు గెలిపించారు. 2వ అడుగు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3కు 3 సీట్లు గెలిపించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కానీ, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, తెలంగాణ సమస్యలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ తెగించి పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా మెడలు వంచామో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా మెడలు వంచి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ 27వ తేదీన జరగనున్నటువంటి ఎన్నికల్లో అందరం కూడా శివరాత్రి మరుసటి రోజు 26వ తేదీ శివరాత్రి, 27 పొద్దున స్నానం చేసి శివుడి దర్శనం చేసుకొని పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేసిన తర్వాతనే శివరాత్రి ఒక్క పొద్దు విడవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. మెదక్ జిల్లా తరపున కేంద్ర మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మెదక్ పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్ గారు వందన సమర్పణ తెలియజేస్తారు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటర్ సమావేశానికి విచేసిన యావత్ తెలంగాణ ప్రజా అభిమాన నాయకుడు, కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ బీజేపీ రథసారథి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మెదక్ పార్లమెంటు మన అందరి అభిమాన నాయకుడు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి గారికి, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి
మల్కా కొమరయ్య గారికి, అదేవిధంగా ఈ యొక్క